హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణని ఈ వీడియోలో చూద్దాము. ప్రపంచ వేదికపై తెలంగాణ ఎగిరే స్థాయికి చేరాలి అని చెప్పి, తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలని చెప్పేసి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న వీళ్ళేమో ప్రజాపాలన దినోత్సవం చేశారు, వేరే మన బీజేపీ వాళ్ళేమో విమోచన దినము, అట్లా రకరకాలుగా. అయితే మొత్తానికైతే తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం భారత యూనియన్లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17 కాబట్టి ఆ సందర్భంగా అయితే వివిధ కార్యక్రమాలు, వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలు చేసినాయి. అందులో భాగంగా పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళా పాత్రల అపూర్వము, మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పాడు. ఇక నియామకాల గురించి మాట్లాడారు. మెయిన్గా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. తక్కువ సమయంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాము అని చెప్పేసి ఇచ్చాడు. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ సమయంలో ఇచ్చింది. ఇది మొత్తం కూడా 55,000 పోస్టులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే కాబట్టి ఇందులో వీళ్ళ ఘనత ఏం సాధించింది నాకేం అనిపించట్లేదు. ఇక రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా నిరుద్యోగులు యువతలకు అందించారు. ఇది ఒక్కటి కరెక్టే. మెయిన్స్కు ఎంపికైనటువంటి 180 మందికి ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. తర్వాత మరి రాజీవ్ యువ వికాసం పక్కన మారేశారు. తర్వాత పిల్లలకి స్టూడెంట్స్కి స్కూటీలు పక్కన పడేశారు. నిరుద్యోగులు లక్షలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని అది పక్కన పడేశారు. ఇలా చాలామంది అన్ని పక్కన పడేసి ఏదో ఉన్న వాటికి 1, 2, 3 చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా 6 నెలల్లో 15.5 లక్షల లాభాలు ఆర్జించారు పెట్రోల్ బంకుల్లో. మహిళల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మహిళలను ఒక్కడు ఓట్లు వేస్తే సరిపోదు, మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చినంత మాత్రం సరిపోదు. రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఓట్లు వేయాలంటే రేపు పొద్దున వాళ్ళని కూడా అన్ని వర్గాలను కూడా ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఆకట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి స్పీచ్కి సంబంధించినటువంటిది అది. ఇక నిన్న ఇంకొక సంచలనమైనటువంటి ఒక కొత్త పార్టీ ఒకటి తెలంగాణలో పుట్టింది. తీన్మార్ మల్లన్న నుంచి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన అనేది వచ్చింది. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అని టీఆర్పీగా నామకరణం చేశారు. పార్టీ జెండాని ఎమ్మెల్సీ మల్లన్న ఆవిష్కరించాడు. అధ్యక్షుడిగా మల్లన్న ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా 4 అవకాశం అనేది ఇచ్చారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అని పేరుతో ఖరారు చేశాడు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లోనే సరే, నేను పేరు కూడా చెప్తున్నా, ఈ సమావేశంలో ప్రకటించారు. పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింద భాగంలో ఆకుపచ్చ. సరే, ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ చేశారు. వీళ్ళ మోటో ఏంటనేది మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మోటో కావాలి. ఆ మోటో కోసం అని చెప్పేసి వీళ్ళు బీసీలకు రాజ్యాధికారం దక్కాలి అన్న ఉద్దేశంతోనే అక్కడ దాంట్లోనే రాజ్యాధికార పార్టీ అని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి పెట్టారు. చింతపండు మొదట జర్నలిస్ట్గా పనిచేశారు, అందరికీ తెలిసింది. V6లో పనిచేశాడు. 2015లో రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2021 డిసెంబర్ 7న బీజేపీలో చేరాడు. 2023 నవంబర్ 8న మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకూర్ సమక్షంలో చేరాడు. 2024లో కాంగ్రెస్ నుండి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే కులగణనపై దారుణమైన విమర్శలు చేయడంతో 2025 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కానీ ఎమ్మెల్సీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి తొలగింపు చర్యలు అయితే జరగలేదు. ఇప్పుడు మరి కొత్త పార్టీ కూడా పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు తొలగించే అవకాశం ఉందా ఏంటా అనేది చూడాలి. ఇక సస్పెన్షన్ వేయబడింది. ఇప్పుడు బీసీ సమాజాన్ని ఏకం చేసే ఉద్దేశంతోనే ప్లాట్ఫామ్ రూపొందించారని చెప్పేసి అంటున్నారు. బీసీల చేతుల్లో భూములు, సంపద, రాజకీయ అధికారం అమలు చేయడం లక్ష్యం అని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద బీసీలు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చామని చెప్పి బీసీలు, మరి అందరూ బీసీలంతా కూడా ఈయన పక్షాన ఉన్నారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు గమనించాల్సిన విషయం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మీద కూడా కొన్ని ఆరోపణలు అనేవి, ఆ ఆరోపణలకు ఇప్పటివరకు కూడా ఆయన సమాధానం అని చెప్పలేదు. 100 కోట్లు సంపాదించాడని చెప్పేసి అంటారు. మరి దానికి ఆయన సరైనటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు. అప్పట్లో క్యూట్ ఛానల్ పెట్టినప్పుడు ఛాయ్ పైసల కోసం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగేవాడు. నాకు కూడా తెలుసు, తీన్మార్ మల్లన్న నా దగ్గర కూడా పనిచేశాడు. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు కోట్లు సంపాదించాడు అని అంటారు, ఆరోపణలు చేస్తుంటారు. ఆ ఆరోపణలకి మరి నా దగ్గర ఏం లేవురా నాయన అని చెప్పి చూపించే ప్రయత్నం అయితే ఎప్పుడు కూడా చేయలేదు. సరే, ఇప్పటికైనా మరి పార్టీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన వస్తాడా లేదా అనేది చూడాలి. దానికి సంబంధించి అయితే బీసీలకు మాత్రం రాజ్యాధికారం దక్కాలనేది వాస్తవమే. బీసీలకు వాటా దక్కాలన్న విషయంలో రేవంత్ రెడ్డి కూడా 42% అని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆయన సరైన దారిలో వెళ్ళటం లేదు అనిపిస్తుంది. మొత్తానికైతే అది మంచి పరిణామం ఒక రంగం. తర్వాత జైషే ఉగ్రవాది
ఉగ్రవాది వీడియో మీద స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్న నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో మౌలానా మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైందని చెప్పేసి జైషే మహమ్మద్కు చెందినటువంటి కమాండరు మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో మీద నరేంద్ర మోడీ స్పందించారు. మన సైనికుల్ని ఈ సందర్భంగా కొనియాడారు. మధ్యప్రదేశ్లోని తార్లో జరిగిన 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మే 7న భారత సైన్యం జరిపినటువంటి దాడిలో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని చెప్పి జైషే మహమ్మద్ కమాండ్ వీడియోలో చెప్పాడు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఒక్క క్షణంలో మోకరిల్లింది అని చెప్పేసి అని అన్నారు. అది దానికి సంబంధించినటువంటి అందువల్లే వాళ్ళు మనకి దీనికి ఏంటి కాళ్ళబేరానికి వచ్చారని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. దాని మీద అయితే మాట్లాడారు. వాస్తవానికి ఏంటంటే మొన్న ఏమన్నారు వీళ్ళు పాకిస్తాన్ ఈయన అమెరికా అధ్యక్షుడు నేనే చేశా అని చెప్పి మాట్లాడాడు కదా. అసలు పాకిస్తాన్కి చెందినటువంటి డిప్యూటీ ప్రధానం ఎవరో మాట్లాడారు. ఆయన ఏమంటారంటే క్లియర్గా చెప్పాడు ఆయన, అసలు భారత్ మూడో పార్టీని అనుమతించే ప్రసక్తే లేదు, అందుకని మూడో పార్టీ అనుమతించలేదు, మేము అడిగాం బట్టే వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్గా మాట్లాడారు. అప్పటిదాకా ఈ విమర్శలు చేసిన మరి కాంగ్రెస్ పార్టీ ఏమీ స్పందించలేదు దాని మీద. మరి పాకిస్తాన్ దాని మీద స్పందించాలి కదా వాళ్ళు కూడా. మీరు ఆయన మాటలకు లొంగిపోయారు, ట్రంప్ మాటలకు లొంగిపోయారు అది ఇది అంటే ప్రతిదీ కూడా బయటకు పెట్టరండి అన్ని విషయాలు. ఇప్పుడు ఫోను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేని విషయం తర్వాత మనకు వేరే సోర్సుల ద్వారా తెలిసిందే తప్ప మేము ఇట్లా చేయలేదని చెప్పి పబ్లిక్గా చెప్పుకోరు. అది ఒక రెండు దేశాల మధ్యకు సంబంధించింది. ట్రంప్ లాగా వీక్గా మాట్లాడే పరిస్థితి ఉండదు. మిగతా దేశం అనేది కొంచెం కొన్ని విషయాల్లో గుంభనంగా వ్యవహరించాల్సి వస్తుంది. అలాంటి వ్యవహారం చేశారు కాబట్టి అది బయటపెట్టలేదు ఆ రోజున. ఆయన క్లియర్గా చెప్పాడు, పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు. అది తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము, ఇది నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వం మనుగడ సాధించలేని చెప్పేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఆయనకు సంబంధించినటువంటి యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి సరే ఏ విషయంలో ఈ విషయంలో మాత్రం కొంచెం మంచి స్వరం వినిపిస్తే మాత్రం ఆయనకు నిరుద్యోగులు కండగా ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నిరుద్యోగ యువతతో కలిసి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదని యువతను మోసం చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షలను యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 50,000 నియామకాలు అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు ఇస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు ఉద్యోగాలు వచ్చి మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారు, కానీ అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడారు. ఆయన మంచి స్వరం అయితే వీళ్ళ తరఫున వినిపిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలంగాణలో 30 లక్షల మంది ఉద్యోగాలు కోరుకుంటున్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగిత నేను మీతో ఉంటాను, మా కళలు ఆశయాల కోసం మద్దతుగా నిలుస్తాను, మీరు నిరాశపడద్దు అని చెప్పేసి హామీ ఇచ్చాడు. నిరుద్యోగులకు ఓ అన్నలాగా అండగా ఉంటానని చెప్పేసి భరోసా ఇచ్చాడు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు జరిగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అవకతవకలు సరిచేయకపోతే యువత తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా ఈ వార్నింగ్ అనేది ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. నిజంగా నిరుద్యోగులకి అండగా నిలబడితే మాత్రము మంచి పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళని మోసం చేసిన పార్టీలు ఏవి కూడా బయట కట్టలేదు. బీఆర్ఎస్ అలానే మోసం చేసి ఇప్పుడు అధికారం కోల్పోయే పరిస్థితి కొంచెం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రేపు పొద్దున అదే పరిస్థితి అదే గట్టి పడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక 8వ పేజీలో ప్రజాప్రశ్నకు సంబంధించి 8వ పేజీలో ఎక్స్క్లూజివ్ ఐటమ్స్గా ఒక ఐటమ్ని విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో భాగవతం అని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్లు చెక్ చేస్తున్నారట. డయాగ్నోస్టిక్ సెంటర్ ముసుగులో డాక్టర్ల మాయాజాలం, కార్పొరేట్ ఆసుపత్రిని తలపిస్తున్న వైనం, ఇష్టారాజ్యంగా ధరలు పెట్టి రోగులను దోచుకోవడమే, ధరలపై టెస్టులపై జిల్లా మెడికల్ అధికారుల నియంత్రణ కరువు, డిఎంఎన్హెచ్ఓలకు ప్రైవేట్ డాక్టర్లకు నెల వాటాలు అని చెప్పేసి ఒక ఐటమ్ అయితే కవర్ చేశారు. నిజమే ఇది, ఎందుకంటే అక్కడ బాగా చేస్తారని పేరు ఉంది కాబట్టి వాళ్ళు పేరు అట్లా నిలబెట్టుకొని ఇప్పుడు వసూళ్లు బాగా చేస్తున్నారు. మామూలుగా బయట 1000 రూపాయలు ఉంది, అక్కడ 2000 ఉంటుంది టెస్ట్లు. పైగా వాడు ఓన్లీ టెస్టులు చేయడానికే, కానీ డాక్టర్ చెకప్లు కూడా చేయిస్తున్నట్టుగా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. నగరంలో విజయ డయాగ్నిక్ సెంటర్ లీలలు ఎవరికి అంతు చెక్కట్లేదు. కార్పొరేట్ ఆసుపత్రి తలపిస్తూ పరీక్షలకు వచ్చే రోగులను ఇక్కడ డాక్టర్ల పేరుతో మాయాజాలం చేస్తున్నారు. నగరంలో ఏ డయాగ్నిక్ సెంటర్లో లేని విధంగా ఇష్టారాజ్యంగా ధరలు పెట్టి రోగులను దోచుకోవడమే. దీనిపై జిల్లా వైద్య శాఖ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళకి లంచాలు ముడుతున్నాయని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఇక విజయ డయాగ్నిక్స్ ధరలు చూస్తే గుండెల్లో
గుండెల్లో గుండెలు అవిసిపోతాయని చెప్పేసి అత్యంత ధరలు పెట్టి దోచుకుంటున్నానని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉంది అని చెప్పి దీనికి సంబంధించి దిల్సుఖ్ నగర్లో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇందుకు ఉదాహరణ. అన్ని చోట్ల అంతే ఉన్నాయి, అక్కడ పెద్దది, మిగతా చోట్ల మామూలు చిన్న చిన్నవి పెట్టారు కాబట్టి అన్ని చోట్ల కూడా విపరీతమైనటువంటి ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నారు. ఇది కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి దీని మీద ఎవడో దృష్టి పెట్టట్లేదు, వైద్య శాఖ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళకి వచ్చే మామూలుతోనే సరిపెట్టుకుంటానని చెప్పి ప్రజాప్రశ్నలో ఒక ఐటమ్ని అయితే కవర్ చేశారు. ఇక ఫ్యూచర్ డిమాండ్లు ఇవేనా అని చెప్పేసి లాస్ట్ పేజీలో 8వ పేజీలో ప్రజాప్రశ్నలో కవితకు సంబంధించినటువంటి ఒక ఐటమ్ని కవర్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సొంత కార్యక్రమాలతో పార్టీకి కంటే ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా తన సోదరుడు కేటీఆర్ను కార్యక్రమంలో బీట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కవిత నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీని కొంత ఇరుకున పడేస్తున్నాయి. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టలేదు. కారు పార్టీ కన్నా జాగృతిని ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొందరు కార్యకర్తలు ఉన్నప్పటికీ ఆమెకు సపోర్ట్గా కుటుంబ సభ్యులు కానీ పార్టీ సభ్యులు కానీ ఎవరూ లేరు, ఒంటరిగానే ఆమె కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారని చెప్పేసి తెలంగాణ జాగృతితోనే ఆమె కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళగొట్టారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి. రేపు భవిష్యత్తులో తెలంగాణ జాగృతి నేతలకు టికెట్లు కావాలన్న డిమాండ్ కూడా కల్వకుంట్ల కవిత ఉంచబోతున్నట్లుగా సమాచారము. ఈ బీఆర్ఎస్ నేతల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఒక ఇదైతే తెలుస్తుంది. తన అంచెలకి ఇన్ని సీట్లు ఇస్తేనే తాను పార్టీకి మద్దతుగా ఉంటాను, లేకపోతే వేరే కుంపటి పెట్టుకుంటాను హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఐటెంని ఒక కవర్ చేశారు. ఇక జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్కి తెలుసు అని చెప్పి ముఖ్యమంత్రి నియంతలాగా వ్యవహరిస్తున్నా అని చెప్పి కేటీఆర్ విమర్శలకు సంబంధించినటువంటి ఒక ఐటెంను కూడా కవర్ చేశారు. రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థుల సమావేశం కూడా పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలోకి కేసీఆర్ ఎప్పుడు రావాలంది ఆయన టైం చూసుకొని వస్తారు, టైం ఎప్పుడైనా ఆయన డిసైడ్ చేసుకుంటారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక ఐటెంని అయితే ఇచ్చారు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. మరి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.